ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప 2తో పతాక స్థాయికి చేరింది. సుకుమార్ డైరెక్టర్ చేసిన ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రిలీజ్ టైంలో తెలుగు రాష్ట్రాల్లో వివాదాల కారణంగా హాట్ టాపిక్ గా నిలిచిన ఈ మూవీ ఓ సంఘటనతో వరల్డ్ వైడ్ గా వైరల్ గా మారడం తెలిసిందే. ఆ క్రేజ్ తో ఈ సినిమా అనుకున్న దానికి మించి వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో 1800 కోట్లకు మించి వసూళ్లను రాబట్టి బన్నీ కెరీర్ తో సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ తర్వాత అల్లు అర్జున్ మాటల మాంత్రికుడుగా పేరున్న త్రివిక్రమ్తో ఓ భారీ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టాలని ప్లాన్ చేశారు. దీన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే మైథాలజికల్ టచ్తో భారీ స్థాయిలో తెరపైకి రావాలనుకున్న ఈ ప్రాజెక్టుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో బన్నీ తాజాగా మరో ప్రాజెక్ట్కి సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో పాన్ వరల్డ్ మూవీకి అల్లు అర్జున్ రెడీ అయ్యారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చకచకా జరుగుతోంది. ఇప్పటికే హీరోయిన్ గా దీపికా పదుకునేని ఫైనల్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంతకీ బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఉన్నట్టా లేనట్టా అనే అనుమానాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుందని, ఇక ఈ ప్రాజెక్ట్ లేనట్టే అని కూడా ప్రచారం మొదలైంది. అయితే యువ నిర్మాత బన్నీకి అత్యంత స్నేహితుడు బన్నీ వాసు మాత్రం ఈ ప్రాజెక్ట్ ఉంటుందని, త్రివిక్రమ్ బన్నీ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు ఈ సినిమా మొదలవుతుందని క్లారిటీ ఇచ్చాడు. బన్నీ ప్రస్తుతం అట్లీ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆ టైంని మరో ప్రాజెక్టు వాడుకోవాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో వెంకటేష్తో త్రివిక్రమ్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించిన టాక్స్ గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. దీని తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ మూవీ చేస్తాడట. ఈలోపు అట్లీ ప్రాజెక్ట్ని బన్నీ పూర్తి చేసి త్రివిక్రమ్ ప్రాజెక్ట్లోకి వచ్చేస్తాడట.